పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గుంటూరు నగరంలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని 48వ డివిజన్కు సంబంధించినటువంటి శివారెడ్డిపాలెంలో అద్భుతం చోటు చేసుకుంది. శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారు కళ్ళు తెరిచారు. దీంతో రెడ్డిపాలెం ప్రజలు భారీగా ఆలయానికి క్యూ కట్టారు. ఉదయం స్వామివారికి పూజలు చేసినప్పుడు ఈ అద్భుతాన్ని గుర్తించామని ఆలయ అర్చకులు అంటున్నారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని శివారెడ్డిపాలెంలో చోటు చేసుకున్నటువంటి ఈ అద్భుతాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఆలయంలో శివుడు కళ్ళు తెరిచాడని ప్రచారం జరగడంతో శివాలయానికి పోటెత్తారు భక్తులు. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు క్యూ కట్టినటువంటి విజువల్ని ఎక్స్క్లూజివ్గా యూటీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. నందికి ఎదురుగా ఉండి చేసేది కడుతూ కాదు కాబట్టి మేము చేసేదంతా కూడా స్వామి ఉత్తరముఖంగా ఉండి ఆ ముఖమైనటువంటి పూజా ధర్మములు, అర్ఘ్యపాద్యములు, నివేదనాది ధర్మములు, పండ్లు పలహారాలు చేస్తే అవి కూడా నివేదన చేస్తాం. సాయంత్రం అంతా అయింది. సాయంత్రం పూజ అయ్యాక అక్కడ భక్తులకి ఎదురుగా కూర్చొని దర్శనం చేసుకునే వాళ్ళకి అసలు లీలామాతృకగా కనిపిస్తున్నాడని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కాసేపటి తర్వాత మళ్ళీ ఒకళ్ళకొకళ్ళు ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. మీరు ఎంత పట్టణంలో చూసారు చిత్రంలో, వాళ్ళంతా కూడా చూసి అది అంటే ఇప్పుడు అలంకారం చేసింది కాదు, ఉదయం మామూలుగా స్వామి సేవగా అంటే ఇంటెన్షన్గా చేసిన భావంగా అయితే ఏమి చేయాలి. నిత్యం ఎట్లయితే స్వామికి ఒక్కొక్కరోజు గంధము, విభూతి, అలంకారము, పసుపు ఎట్లయితే చేస్తామో అలా ఆ స్థానం కానీ వాళ్ళ అలంకారంలో స్వామి యొక్క దర్శనం నిదర్శనంగా అంటే మనం నిత్యం ఆయన ఉన్నాడనే చేస్తున్నాం. ఏ సేవ చేసినా అర్ఘ్యపాద్యాదులతో మంత్రయుక్తంగా ఇవాళ స్వామి మనం చేసిన పూజకి ప్రతిఫలంగా ఆ విగ్రహంలోంచి తన నేత్రాలతో చూస్తున్నట్టుగా అంటే భక్తులు అనుగ్రహించినట్టుగా కనిపించింది. అదేదో ఉగ్రరూపం అని కాదు, ఇదంతా కూడా స్వామి నేనున్నానరా, నన్ను ఆచరణ చేయండి, మంచిదే అని చెప్పడం కోసమే. అంటే తలా ఒకళ్ళు కొంతమంది ఇదేమిటి అలా కనిపిస్తున్నాయి, కనిపించకూడదా, కనిపించచ్చా అని అనేక రకాలు అనుకుంటున్నాం. ఇది మూఢనమ్మకంగా కాదు, మనం యద్భావం తద్భవతి భవతి. ఏ క్షేత్రంలో ఏ స్వామి ఉన్నా ఏదో ఒక నిదర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. ప్రతి ఆలయంలో ఒక్క రూపంగా భక్తుడికి కనిపిస్తేనే ఆ భక్తుడు ఆ స్వామిని చేయగలిగితేనే భక్తుడు చేసే ఆలయమే పెద్ద క్షేత్రం అయిపోతున్నది. ఏ క్షేత్రం తీసుకున్నా భక్తుడు ఆరాధన చేసే రూపాన్ని బట్టే క్షేత్రబలం పెరుగుతున్నది. కనుక మనిషి అంటే భక్తుడు ఎక్కడున్నాడయ్యా అంటే అక్కడ భగవంతుడి యొక్క మనస్సులో ఉన్నాడు. కనుక మొదటిగా చూసిన ఎంతమంది అయితే జనములంతా ఉన్నారు, ఊరంతా కొంతమంది వచ్చారు. మొదటిగా చూసిన వాళ్ళందరూ కూడా స్వామి పాక్షికంగా అట్లా కనబెడుతూనే ఉన్నది. నేత్రములతో ఆ లలాట అంటే నుదురు స్థానం ఎట్లయితే మన భస్మం ఉంటే కనురెప్పలు, కన్నుగుడ్డు ఎలా అయితే కనిపిస్తుందో దర్శనం మాత్రంగా అలానే కనిపిస్తున్నది. సరే ఉండే కొద్దీ అంటే అక్కడ ఉండే వాళ్ళు పరీక్ష చేయాలన్నట్టని అలంకారం మార్పు చేస్తూ ఇలా చూడటం వేరు. అలా పాక్షికంగా కనబడంటే బయటిగా కనబడట్లా లీలామాతృకగా ఇంతగా సాయంత్రం పూజ జరిగిన దగ్గర నుంచి గంటన్నర పాటు భక్తులు చూసిన వాళ్ళందరికీ కూడా ఆ నిదర్శనం కనబడుతూనే ఉన్నది. ఇంకా ఒక్కొక్కళ్ళ ఆలోచన పరంగా వెళ్ళి కడవండి, పట్టుకోండి, తాకండి ఇలా అనుకుంటూ ఆ లింగానికి కడుగుతూ ఉంటే ఆ నిదర్శనం కొద్దిగా చెదిరిపోతుంటుంది, సహజమే. అదే దర్శనం మాత్రంగా పూజ అయిన తర్వాత కొన్ని నిమిషాల పాటు స్వామి దర్శనం అయింది. అది మాకు ఆనందంగా, ఎందుకంటే మేము చేసే భక్తులు అనుకునే సంకల్పానికి ఆయన కూడా నేనున్నానరా జరిపించిన నిదర్శనాన్ని చూపెట్టినట్టుగా భావం కలుగుతున్నా. ఊరు మొత్తానికి ఏదో చేటుగా కాదయ్యా, హితంగా నేనున్నానరా, నన్ను ఇక్కడ ఆరాధన చేయండి, నాకు జరిగే పూజ సంతోషంగా ఉంది, భక్తులందరూ అట్లానే ఆరాధన చేసి ఈ కార్యక్రమాన్ని నేను సంతోషం చెందుతున్నానన్నదే ఆ నిదర్శనంగా. ఎందుకంటే భగవంతుడు ఏదో రూపంగా నిదర్శనం చూపెట్టాలి కనుక ఆయా రూపంగా దర్శనం ఇచ్చారనే ఆనందం కలుగుతున్నాం. నిన్నటి రోజు కూడా గొప్పగా జరిగింది అభిషేకం. అలా అలంకారం కూడా ఏదో యాదృచ్ఛికంగా ఇవాళ ఇలా చేద్దామని చేసిన నియమం అయితే కాదు. యాదృచ్ఛికంగా ఉదయం ఎట్లయితే అభిషేక ధర్మాలు చేసి అలంకారం చేసి పూజ చేస్తాం అలానే చేసాం. సాయంత్రం కూడా అట్లానే నిత్య పూజ ధర్మంగా అర్ఘ్యపాద్యాదులతో అంటే మేము పక్క నుండి చేసే ధర్మం మాది అర్చక ధర్మం ఏంటంటే ఎప్పుడు ఎదురుగా ఉండి చేసే ధర్మం కాదు కాబట్టి పక్క నుంచే ఉపచారాలన్నీ చేసుకొని నైవేద్య ధర్మాలు, హారతి ధర్మాలన్నీ చేసుకుని ఉన్నాం. తర్వాత నుంచి భక్తులకి దర్శనమైంది. ఊరంతా కూడా సాక్షిభూతంగా వచ్చి దర్శించారు. మనం అనుకునే ఫోటోల్లో కూడా ఇప్పుడు చూశారు, అందరూ చూసిన వాళ్ళు ఎమ్మటే అలా అవుతుందని ఫోటోలు తీశారు. అది సత్యంగానే భావం చేస్తున్నాం, ఇది నెగిటివ్ అని కాదు. ఊరికి మంచి కోసమే స్వామి దర్శనం. మనం చేసే పూజ భక్తుడు మనసులో ఇక్కడ ఉండాలి, స్వామికి చేయాలని ఏదైతే అనుకుంటున్నాడో ఆ సంకల్పాన్ని తన్నో శుభ సంకల్పం వస్తుంది. ఏ సంకల్పం కలిగినా శివ సంకల్పంగానే, దర్శనం కలిగిందా శివ సంకల్పమనే, దర్శనమిచ్చినా సేవ చేసిన అన్ని శివ సంకల్పాల ద్వారా ఆయన సంకల్పం వల్లే చరాచరాలు కదులుతున్నాయి, నిదర్శనాలు చూపిస్తున్నారు. మనకి ఇక్కడ కూడా అలానే ఆయన సంకల్పం వల్ల కలిగిందనే మేము భావం కలుగుతాం. ఇంకా సంతోషంగా పూజలు జరగాలి గుళ్ళో, ఆ స్వామికి ఇంకా వైభవంగా జరిగితే ఆనందం. భక్తులు కూడా
కోరికలన్నీ నెరవేరుతాయి అనేది మా అభిలాష.